హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం కెమిస్ట్రీ ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఒక 10 బిట్లు చూస్తున్నాం. సో అలాగే ఉదయం 8 గంటలకి మనం జాగ్రఫీ బిట్స్, అలాగే మార్నింగ్ 10 o'clock మనం ఎకానమీ బిట్స్, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ హిస్టరీ, సాయంత్రం 5 గంటలకి ఇండియన్ హిస్టరీ, అలాగే రాత్రి 7 గంటలకి మనం కెమిస్ట్రీ. సో మనం ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి ఈ కెమిస్ట్రీ బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది. అలాగే రాత్రి 9 గంటలకు మనం పాలిటీ బిట్స్ చూడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 151వ క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎనీ సిస్టమ్ ఈజ్ కాల్డ్. ఏదైనా ఒక వ్యవస్థ నుండి నీటిని తొలగించే ప్రక్రియని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆక్సిడేషన్, రిడక్షన్, డీహైడ్రేషన్, ఎవాపరేషన్. ఆక్సీకరణం, రిడక్షన్ అంటే క్షయకరణం, రిడక్షన్ అంటే క్షయకరణం అంటాం తెలుగులో. నెక్స్ట్ డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణం, ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం. ఓకే, సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఆక్సీకరణం అంటే ఏంటి అంటే మనకి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ని లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ని ఏమంటున్నాం, ఆక్సిడేషన్ అంటున్నాం. అలాగే రిడక్షన్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ని రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ని, దాన్ని ఏమంటున్నాం మనం, క్షయకరణం అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ డీహైడ్రేషన్. ఇక్కడ మనకి చూస్తుంటే ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ లో ఎక్కడ కూడా వాటర్ ని తొలగించే ప్రక్రియ అయితే లేదు. సో ఆప్షన్స్ అయితే అవి కాదు. నెక్స్ట్ డీహైడ్రేషన్, అలాగే ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటి, బాష్పీభవనం అంటున్నాం. అంటే ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్కువగా హీట్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. దాన్ని ఏమంటున్నాం, బాష్పీభవనం అంటున్నాం. రైట్, సో అది మనకి కాదు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, డీహైడ్రేషన్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద డీహైడ్రేషన్. ఓకే, సో ఏదైనా ఒక వ్యవస్థ నుంచి నీటిని తీసేసే ప్రక్రియని ఏమంటున్నారు అంటే డీహైడ్రేషన్ అంటారు. ఓకే, అదే విధంగా ఎన్హైడ్రస్ అంటారు. ఎన్హైడ్రస్ అంటే ఏంటి అంటే అక్కడ వాటర్ అనేది అసలు ఉండదు అనమాట. ఓకే, సో డీహైడ్రేషన్ అంటే వాటర్ ని తొలగించే ప్రక్రియని డీహైడ్రేషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 152 క్వశ్చన్. ద గ్యాస్ ఎమిటెడ్ బై బర్నింగ్ వుడ్ ఈజ్ మెయిన్లీ. సో ఇక్కడ మనకి వుడ్ ని కాల్చడం ద్వారా, అంటే ఒక కలపని కాల్చడం ద్వారా విడుదలయ్యే వాయువు ఏంటి, ప్రధానంగా మెయిన్ గా, అంటే చాలా వాయువులు వస్తాయి బట్ మెయిన్ గా ఎక్కువ కంటెంట్ వచ్చేటటువంటి గ్యాస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ మీథేన్. ఓకే, సో మనకి ఎక్కువగా కలపని కాలిస్తే వచ్చేటటువంటి వాయువులు ఏంటి, మెయిన్ గా ఆన్సర్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. రైట్, సో నెక్స్ట్ వన్. ద సబ్స్టెన్స్ దట్ కాజ్ ద వర్స్ట్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్. వాయు కాలుష్యానికి కారణమయ్యేటటువంటి మెయిన్ పదార్థం ఏది అని అడుగుతున్నారు. వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ లో ఆప్షన్స్ ఏంటి, స్మోక్ పొగ, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. సో ఎక్కువగా మనకి ఎయిర్ పొల్యూషన్ కి, వాయు కాలుష్యానికి కారణమయ్యే పదార్థం ఏంటి అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, కార్బన్ మోనాక్సైడ్ అన్నమాట. ఓకే, సో ఇది మనకి కలర్లెస్ గా ఉంటుంది, ఓడర్లెస్ గా ఉంటుంది, అండ్ ఎక్కువగా వాతావరణ కాలుష్యంలో ఎక్కువగా పొల్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఇది మనం పీల్చడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో లైక్ ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే ఎనాక్సోమియా, లైక్ సఫకేషన్ రావడం, అలాగే హార్ట్ అటాక్ రావడం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ ఇస్ ద పాయిజనస్ గ్యాస్ అన్నమాట, చాలా విషపూరితమైనటువంటి గ్యాస్. సో ఎందుకు విషపూరితం అంటే, సో ఇది మనకి గాలిలో కార్బన్ మోనాక్సైడ్ యొక్క పరిమాణం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇది ఆక్సీ హిమోగ్లోబిన్ తో చర్య చేసి మనకి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ వల్ల మనకి ఆక్సిజన్ అనేది అందదన్నమాట. సో
ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడం, సఫకేషన్ రావడం అండ్ వ్యక్తి చనిపోవడానికి కూడా కార్బన్ మోనాక్సైడ్ అనేది కారణమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సాల్బ్యూటమాల్. సాల్బ్యూటమాల్ ఈజ్ ఎ డ్రగ్ యూజ్డ్ ఫర్ క్యూరింగ్. సో సాల్బ్యూటమాల్ అనేది ఒక డ్రగ్ అనేది. ఈ డ్రగ్ అనేది దేనికోసం ఉపయోగిస్తారు? ఏ డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి, క్యూర్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో సాల్బ్యూటమాల్ అనేటటువంటి డ్రగ్ ఏ వ్యాధిని క్యూరింగ్ చేస్తుంది? ఓకే, సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? డయాబెటిస్, క్యాన్సర్, అస్తమా, మైగ్రేన్. సో అస్తమా అంటే తెలుగులో ఉబ్బసం అంటారు. ఓకే, సో సాల్బ్యూటమాల్ అనేది ఏంటిది? ఇది ఒక డ్రగ్. సో దీన్ని మెయిన్ గా దేనికి యూజ్ చేస్తున్నారు అంటే అస్తమా డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో అలాగే రెస్క్యూ ఇన్హేలర్స్. సో ఇన్హేలర్స్ ఉంటాయి కదా, ఎవరికైతే ఆయాసం, ఉబ్బసం ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వాళ్ళు ఈ సాల్బ్యూటమాల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ డ్రగ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యూరింగ్ అస్తమా, ఉబ్బసం ఇలాంటి రోగాల్ని క్యూర్ చేయడానికి ఇలాంటి డ్రగ్ ని యూజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వన్, ampicillin. Ampicillin is used as an options: antibiotic, anti-inflammatory agent, anti-malarial, anti-cancer agent. Okay, so యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మలేరియల్, యాంటీ క్యాన్సర్. సో వీటిలో దేనికి యాంఫిసిలిన్ అనేది యూజ్ చేస్తారు? సో యాంఫిసిలిన్ అంటే ఏంటి? అసలు యాంఫిసిలిన్ అంటే ఇది ఒక యాంటీబయోటిక్, అంటే పెన్సిలిన్ యాంటీబయోటిక్ అన్నమాట. పెన్సిలిన్ యాంటీబయోటిక్ ఇది. ఓకే, సో ఇది ఎక్కువగా న్యూమోనియా ఇటువంటి జబ్బులు ఉంటాయి కదా, న్యూమోనియా, నెక్స్ట్ గనేరియా, ఆ తర్వాత మెనింజైటిస్, అలాగే మన స్టమక్ లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అలాగే మన స్టమక్ లో ఉన్నటువంటి ప్రేవులు ఉంటాయి కదా, ఇంటెస్టైన్స్, సో వాటిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్, వాటిని క్యూర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటిది? యాంటీబయోటిక్ అనేది అంటే యాంపిసిలిన్ అన్నమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీబయోటిక్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. Ampicillin, it is a antibiotic. Okay, so next one, an example of a plant growth regulator is. So plant growth regulator కి ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. సో మొక్కల పెరుగుదల యొక్క నియంత్రకానికి ఉదాహరణ. ఆప్షన్స్ ఏంటి? ఇండోల్ అసిటిక్ యాసిడ్, ప్రొపాక్లర్, అమిట్సోల్, పారాక్వైట్. ఓకే, సో ఇక్కడ మనకి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కింద ఏది ఎగ్జాంపుల్ అంటే మనకి ఇండోల్ అసిటిక్ యాసిడ్. ఓకే, సో ఈ ఇండోల్ అసిటిక్ యాసిడ్స్ అనేవి మొక్కల యొక్క పెరుగుదల నియంత్రణకి యూజ్ చేసేవన్నమాట. సో ఇవేంటి అంటే న్యాచురల్ గా ఉన్నటువంటి ఆక్సిన్స్ అంట. మనకి మొక్కల పెరుగుదల ఆక్సిన్స్ అని, జిబ్బరిలిన్స్ అని ఇలా మనకి బయాలజీలో చూసుకుంటే వస్తాయండి అవి. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఆక్సిన్స్ అన్నమాట, ఇండోల్ అసిటిక్ యాసిడ్ అనేది. సో ఇది మెయిన్ గా మొక్కల పెరుగుదల నియంత్రకానికి యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, ద ఎర్లియస్ట్ నోన్ పెస్టిసైడ్ ఈజ్. ఆప్షన్స్: పరిమిత్రిన్, డిడిటి, నికోటిన్, జియాటిన్. సో మొట్టమొదటి పురుగు మందు అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఉన్నాయి. సో ఎర్లియస్ట్ నోన్ పెస్టిసైడ్ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఏంటి? నికోటిన్. ఓకే, సో ఇది మనకి మొట్టమొదటి పురుగు మందు అనమాట. సో ఇది వచ్చేసి మనకి న్యాచురల్ ఇన్సెక్టిసైడ్. సో న్యాచురల్ గా ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్ అంటే క్రిమినల్ ని చంపేదన్నమాట ఇన్సెక్టిసైడ్ అంటే. ఓకే, సో న్యాచురల్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ కాదు. సో నికోటిన్ అనే పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? టొబాకో లీవ్స్ నుంచి, పొగాకు లీవ్స్ నుంచి, ఆకుల నుంచి మనకి నికోటిన్ అనేది వస్తుంది. సో దీన్ని న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ సింథటిక్ పెన్సిలిన్ ఈజ్. సెమీ సింథటిక్ పెన్సిలిన్ యొక్క ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి యాంపిసిలిన్, అమోక్సిలిన్, టెట్రామైసిన్, ఆక్సిపియిన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి సెమీ సింథటిక్ పెన్సిలిన్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే యాంపిసిలిన్ అయితేనేమి, అమోక్సిలిన్ అయితేనేమి, ఇవన్నీ కూడా పెన్సిల్ యాంటీబయాటిక్స్ అన్నమాట. పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ అండ్ ఇవి సెమీ సింథటిక్ అన్నమాట. ఓకే,
సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే యాంపిసిలిన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో యాంపిసిలిన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ అమోక్సిలిన్ అంటే ఏంటి, దీన్ని దేనికి యూజ్ చేస్తున్నారు అంటే ఇవి బ్యాక్టీరియా నుంచి డిసీజెస్ వస్తాయి కదా. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియా నుంచి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ అవన్నిటిని క్యూర్ చేయడానికి అమోక్సిలిన్ అనేటటువంటి ఈ పెన్సిలిన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ యాంపిసిలిన్ అంటే ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ క్వశ్చన్ లో, ఇవి ఎక్కువగా న్యూమోనియా, గనేరియా, మెనింజైటిస్, స్టమక్ ఇన్ఫెక్షన్స్, ఇంటెస్టైన్స్ ఇన్ఫెక్షన్స్, సో వీటిల్లో మనకి ఈ పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి దీనికి. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి సెమీ సింథటిక్ పెన్సిలిన్ అంటే కరెక్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, కెమికల్లీ ఇన్సులిన్ ఈజ్ ఏ. సో ఇన్సులిన్ అనేది రసాయనికంగా ఏమని అంటారు? ఆప్షన్స్ ఏంటి? కార్బోహైడ్రేట్, పెప్టైడ్, న్యూక్లియోసైడ్, ఒలిగోసాకరైడ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్స్ లో కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఏంటి? అవి మనకి పిండి పదార్థాలు. అంటే పిండి పదార్థాల్లో ఏముంటాయి? మైన్గా షుగర్స్ అవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఈ కార్బోహైడ్రేట్స్ లోనే మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఏంటివి అవి? మోనోసాకరైడ్స్ అని, డైసాకరైడ్స్ అని, అలాగే పాలిగోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి? కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, అసలు ఇన్సులిన్ రసాయనికంగా ఏమంటారు? ఇన్సులిన్ లో మనకి ఏముంటుంది అంటే, ఏ బంధం ఉంటుంది అంటే పాలీపెప్టైడ్ బంధం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఏ పాలీపెప్టైడ్ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఏంటి మనకి కరెక్ట్ వన్? పెప్టైడ్. ఓకే, సో నెక్స్ట్ వన్, అల్యూమినియం పర్క్లోరేట్ ఈజ్ యూజ్డ్ ఇన్. అల్యూమినియం పర్క్లోరేట్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఏంటి? హైబ్రిడ్ ప్రొపెల్లెంట్, సాలిడ్ ప్రొపెల్లెంట్, లిక్విడ్ ప్రొపెల్లెంట్స్, బై లిక్విడ్ ప్రొపెల్లెంట్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి, సో అల్యూమినియం పర్క్లోరేట్ దీని యొక్క రసాయనిక నామం చూసుకుంటే NH4ClO4. ఓకే, సో ఇక్కడ మనకి అల్యూమినియం పర్క్లోరేట్ అనేది మెయిన్ గా రాకెట్ ప్రొపెల్లెంట్స్ లో యూజ్ చేస్తారు. రాకెట్ ప్రొపెల్లెంట్స్. సో రాకెట్స్ లో చూసుకుంటే మనకి హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్ అని ఉంటాయి. సో వాటిలో మనకి అల్యూమినియం పర్క్లోరేట్ యూజ్ చేస్తారు. అలాగే ఎక్స్ప్లోజివ్స్, సో పేలుడు పదార్థాలు ఉంటాయి కదా, ఎక్స్ప్లోజివ్స్, సో వాటిల్లో కూడా మనకి అల్యూమినియం పర్క్లోరేట్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే పైరోటెక్నిక్స్ లో కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? అల్యూమినియం పర్క్లోరేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్. సో రాకెట్ ప్రొపెల్లెంట్స్ లో మెయిన్ గా హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్ లో అల్యూమినియం పర్క్లోరేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.